ఈ రీల్ చూసిన తర్వాత నేను ప్రహాస్ ఇంటర్వెల్లో కానీ లేకపోతే సినిమా కంప్లీట్ అయిన తర్వాత కానీ డిస్కషన్ చేస్తాం. సో అది గుర్తొచ్చింది. అండ్ అలానే నేరేషన్ కూడా కంప్లీట్ అయింది. సో తను కూడా ఢిల్లీ నుంచి వస్తున్నాడు. సో దాని గురించి మాట్లాడదామని చెప్పేసి వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళా నేను. వెళ్ళిన తర్వాత ఆకలేస్తుందిరా బాబు ఏమైనా తిందాము అని చెప్పేసి, అండ్ ఇటు సైడ్ బాగుంటుంది ఒక చోట స్నాక్స్గా తినొచ్చు అని చెప్పేసి అన్నాడు. వెళ్ళిపోయాము. చూస్తే హైదరాబాద్ ఏట్రా బాబు ఇంత పెద్దగా వెళ్ళిపోతూ ఉంది అనిపించింది. మేము అంటే అటు శంకరపల్లి సైడ్ వెళ్ళాం మేము. ఇంకా అలా వెళ్ళాము. ఇది అల్లు స్టూడియోస్ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది. వీళ్ళు ఉండేది 7 హిల్స్లో. తర్వాత ఒక ప్లేస్కి వెళ్ళాము, కూర్చున్నాము. నేనేమో అది చెప్పాను, మనోడేమో పావు బాజీ చెప్పాడు. ప్రశాంతంగా తిన్నాము. మంచి టేస్ట్ అయితే ఉంది చెప్పినట్టే. అండ్ బాగుంది, క్వాలిటీ బాగుంది, క్వాంటిటీ బాగుంది. సరే ఇది షాప్ చూడండి. అలా తినేసాము. తినేసిన తర్వాత ఇక్కడ దగ్గరలోనే మంచి నేచర్ రా బాబు, మంచి స్పాట్ ఒకటి ఉంటుంది, ప్రశాంతంగా కాసేపు ఉంటుంది, మనం అటు సైడ్ వెళ్దామా అన్నాడు. కాసేపు వెళ్దాం, మన పని అదేగా డిస్కస్ చేయడానికి. ఇదిగో వీడు కొత్తగా కొన్నాడు అది ఆ బైక్. సో దీని పేరేం పేరు, మయూర్ పాన్ హౌస్. ఓకే. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. నేను కూడా షాక్ అయ్యాను అసలు, హైదరాబాద్లో ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి అటు ఇటు వాకింగ్ చేయడానికి ఇంత మంచి ప్లేస్ ఉన్నారా బాబు ఇక్కడ అని. అది వాళ్ళ ఇంటి సైడే. ఇది ఫస్ట్ టైం నన్ను తీసుకెళ్ళాడు. ఎప్పుడు వాళ్ళ ఆ టౌన్షిప్లోనే రౌండ్లు వేసేవాళ్ళం. సో అలా బైక్ పార్క్ చేసాము. ఇంకా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ నడిచినట్టు ఉన్నాం మంచిగా, అటు ఇటు ఆ మాటలు చెప్తూ. సో ఎలా నేరేషన్ అయిందని అడిగాడు. నేనేమో బాగా చెప్పాను రా బాబు అన్న. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇలా చేయొచ్చు కదా అని నేను, వాడు ఇలా చేయొచ్చు కదా అని వాడికి, ఇలా సలహాలు చెప్పుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోయాము. సో ఒకళ్ళు ఉండాలబ్బా, ప్రతిదీ షేర్ చేసుకోవడానికి ఒకళ్ళు ఉంటే ఒక ఎనర్జీ వస్తుంది. ఒక లోలో ఉన్నప్పుడు కానీ లేదా ఒక పాజిటివ్లో ఉన్నప్పుడు కానీ. ఒక్కోసారి మనం కొంచెం ఓవర్ యాక్షన్కి వెళ్ళిపోతాం, అయిపోద్ది అది అయిపోద్ది ఇది అయిపోద్ది అని. కొంచెం కట్ డౌన్ చేయడానికి కానీ ఒక ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండాలి. సో మీ లైఫ్లో మీకు ఎవరైనా ఇలాంటి షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారా? ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటే మట్టుకి కామెంట్ చేయండి అతని పేరు. సో ఇది 7 హిల్స్. సో అలా వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కాసేపు కూర్చొని ఆవిడ వర్క్ చేసుకుంటున్నాడు. సరే వాడు చేసుకుంటున్నాడు, నేను ఎందుకు ఖాళీ ఉండాలి అని చెప్పేసి ఇక నేను కూడా స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే ఎంతసేపటికి వాడు నేను బిజీగా ఉన్నాను రా బాబు అన్నాడు. సర్లే అని నేను కూడా ల్యాప్టాప్ ఆన్ చేశాను. ఆన్ చేయడం వైఫై ఉంది కదా, ఇంకా అది అప్డేట్ అడుగుతుంది, అప్డేట్ చేసేసాను. ఆ తర్వాత హాయిగా వాడి ఫేవరెట్ దోశ. సో దోశలు ఆర్డర్ చేశాడు, మంచిగా టేస్ట్గా ఉన్నాయి. హాయిగా తినేసాను నేనైతే మటుకి. ఇది వరలక్ష్మి అనుకుంటా, టేస్ట్ అలానే ఉంది. సో వరలక్ష్మి టిఫిన్స్. సో వాడు ఒక దోశ, నేను ఒక దోశ, హాయిగా తినేసాము. ఆ తర్వాత తినేసిన తర్వాత కొద్దిసేపు వాకింగ్ చేద్దామని చెప్పేసి వాళ్ళ టౌన్షిప్లోకి కాసేపు వాకింగ్ చేసాము. చూడండి ఎంత పెద్దగా 25 ఉన్నాయబ్బా ఫ్లాట్స్. ఎంత ప్రశాంతంగా ఉంది, ఎవ్వరు లేరు, చాలా చాలా హాయిగా ఉంది. ఆ తర్వాత ఇంకా అలా పడుకుని పోను. ఇది మార్నింగ్. సో మళ్ళీ వాడు ఏదో వర్క్ చేసుకుంటున్నాడు, నాకు వర్క్ ఉందిరా బాబు అన్నాడు. సరే చేసుకోలే అనుకున్నాను. ఆ తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి వాడు ఆఫీస్కి వెళ్ళాలి, నేనే మన రూమ్కి వస్తున్నాను కృష్ణానగర్. సో బయలుదేరి స్టార్ట్ అయిపోయాము. మనం కూడా కొనేద్దాం అబ్బా ఒకటి, అసలుకే మనకు బైక్ లేదు. అక్కడి నుంచి వెళ్ళే మధ్యలో ఉడిపిలో ఆగాము. ఉడిపిలో ఆగి యాజ్ యూజువల్ మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి బైక్ మీద బయలుదేరాము. బైక్ మీద బయలుదేరుతూ కూడా ఈ సినిమా అలా ఉంది, ఆ సినిమా అలా ఉంది, ఎనీ టైం సినిమా గురించి, ఇంకా వేరే డిస్కషన్ మా మధ్య ఏమి ఉండదు, లైఫ్ గురించి ఉంటుంది. ఆ తర్వాత వాడు అక్కడ దిగేసి నన్ను దింపేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నేనేమో ఆటోలో మన కృష్ణానగర్కి వచ్చేసాను. ఇక కృష్ణానగర్కి వచ్చిన తర్వాత ఇంకా కామన్, వెళ్ళా, రైస్ పెట్టా, కర్రీస్ తెచ్చా, మా వాళ్ళని లేపా,